ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమ. భగవద్బంధువులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమ. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమ. శ్రీ వాల్మీకి రామాయణము 5వ కాండ అయిన సుందరకాండ యందలి 9వ సర్గ యందలి గల 73 శ్లోకముల యొక్క వచన భావసారాన్ని హనుమంతుడు రావణుని భవనమును అక్కడ ఉన్న పుష్పక విమానమును చూసి అటు పిమ్మట అక్కడ నిద్రిస్తున్న వేల కొలది స్త్రీలను చూచుట అనే కథగా విందాం. వాయుపుత్రుడైన హనుమంతుడు ఉత్తమమైన ఆ భవన సముదాయం మధ్యమందు విశాలము దీర్ఘము అయిన ఒక శ్రేష్టమైన భవనాన్ని చూశాడు. చుట్టూ అనేక ప్రాసాదాలున్న ఆ రావణ భవనం 8 లేదా 9 మైళ్ళ యోజనం అంటే పొడవు, 4 లేదా 4.5 మైళ్ళు వెడల్పు ఉన్నది. శత్రు వినాశకుడైన హనుమంతుడు విశాల నేత్రయైన జనక రాజకుమారి కొరకు అన్వేషిస్తూ అంతటా తిరిగాడు. అతడు అనేక రాక్షసులకు నివాస స్థానమైన ఆ రావణ భవనాన్ని పరిశీలన పూర్వకంగా చూస్తూ దాన్ని సమీపించాడు. ఆ భవనంలో అన్ని ప్రాంతముల యందు కూడా 2 దంతముల ఏనుగులు, 3 దంతముల ఏనుగులు, 4 దంతముల ఏనుగులు కూడా తిరుగుతున్నాయి. ఏ మాత్రము ఇరుకు లేక విశాలంగా ఉన్న ఆ భవనాన్ని ఆయుధములు ధరించి సర్వదా యుద్ధ సన్నద్ధులైన రాక్షసులు రక్షిస్తున్నారు. ఆ భవనము రావణుని భార్య అయిన రాక్షస స్త్రీలతోనూ అతడు పరాక్రమం చూపి బలాత్కారంగా ఎత్తుకొని వచ్చిన రాజకన్యకలతోనూ నిండి ఉంది. ఏనుగులతోనూ రక్షక భటులతోనూ వ్యాప్తమై ఉన్న ఆ భవనము మొసళ్ళు, పెద్ద చేపలు, తిమింగలాలు, జషములు అను చేపలు, సర్పములు తిరుగుతున్న వాయు వేగం చేత కదులుతున్న సముద్రం వలె భయంకరంగా ఉంది. కుబేరునికి ఎట్టి ఐశ్వర్యం ఉందో, ఆకుపచ్చ గుర్రాలు కట్టిన రథము వాహనంగా గల ఇంద్రునికి ఎట్టి ఐశ్వర్యం ఉందో అట్టే ఐశ్వర్యం అంతా రావణుని గృహంలో ఎన్నడనూ తొలగిపోక నిత్యము స్థిరంగా ఉంది. ఇక్కడ రావణుని భవనంలో ఉన్న సమృద్ధి యక్షాధిపతి అయిన కుబేరుని సమృద్ధితోనూ, యముని సమృద్ధితోనూ, వరుణుని సమృద్ధితోనూ సమానమని గాని లేదా దానికంటే కూడా అధికమైనదే అని గాని చెప్పాలి. హనుమంతుడు ఆ భవనం మధ్య ఒక మహాభవనాన్ని అనగా పుష్పకాన్ని చూశాడు. అది చక్కగా నిర్మించబడినదై మత్త గజముల ఆకారంలో ఉన్న అనేక శిఖరాలతో నిండి ఉంది. అనేకమైన రత్నములచే అలంకరించబడిన పుష్పకము అనే దివ్యమైన విమానాన్ని విశ్వకర్మ బ్రహ్మదేవుని కొరకై పూర్వం స్వర్గంలో నిర్మించాడు. కుబేరుడు గొప్ప తపస్సు చేసి దానిని బ్రహ్మ నుంచి పొందాడు. రావణుడు బలం చేత ఆ కుబేరుని ఓడించి ఆ విమానాన్ని అతని నుంచి బలాత్కారంగా హరించాడు. ఆ విమానమునందు తోడేళ్ల బొమ్మలు చెక్కిన వెండి స్తంభాలు, బంగారు స్తంభాలు అంతటా ఉన్నాయి. కాంతితో ఆ విమానము ప్రజ్వరిల్లుతున్నట్లు ఉన్నది. దాని పైభాగమునందు మేరు పర్వతముతోనూ మందర పర్వతంతోనూ సమానమైన ఆకాశమును ఉరియుచున్నవా అన్నట్లున్న ఎన్నో అందమైన గదులున్నాయి. విశ్వకర్మ ప్రయత్నపూర్వకంగా నిర్మించిన ఆ విమానం అగ్నివలే సూర్యుని వలె ప్రకాశిస్తోంది. దానిలో బంగారు మెట్లు, అందమైన మంచి అరుగులు ఏర్పరచబడి ఉన్నాయి. ఆ విమానంలో బంగారంతోనూ స్ఫటిక మాణిక్యములతోనూ చిన్న చిన్న రంధ్రములు గల అలంకార ప్రధానములైన కిటికీలు, గాలి వచ్చే పెద్ద పెద్ద కిటికీలు అమర్చబడి ఉన్నాయి. ఇంద్ర నీలమణులు, మహానీలమణులు పరచిన అరుగులు అందంగా ఏర్పరచబడ్డాయి. పాలలో వేయగా పాలు నీలవర్ణంగా ఉన్నట్లు కనబడునది ఇంద్రనీలం. ఆ జాతికే చెందినది తద్భిన్నమైనది మహానీలము. ఆ విమానం అడుగు భాగమునందు విచిత్రములైన పగడాలు, అమూల్యమైన మణులు, సాటిలేని ముత్యాలు అతగడం చేత అది అత్యద్భుతంగా ప్రకాశిస్తోంది. ఆ విమానమునందు అంతటా కూడా మంచి సువాసన గల ఎర్రని చందనము, బంగారు రంగు గల చందనం పూయడం చేత అది మధ్యాహ్నమునందలి సూర్యుని వలె ఉన్నది. హనుమంతుడు అందమైన ఆకారం గల మేడ గదులచే అలంకరించబడిన దివ్యమైన అట్టి పుష్పక విమానం మీదకి ఎక్కాడు. అతడు అక్కడికి చేరగానే ఆ ప్రాంతమునందు అంతటాను వ్యాపించి మద్యాది పానీయములు, తినదగిన పిండి వంటలు, అన్నములు మొదలైన వాటి అద్భుతమైన సుగంధం వచ్చింది. అది మూర్తీభవించిన వాయువు వలె తీవ్రతరమై ఉన్నది. ఆ సువాసన ఒక ఉత్తముడైన బంధువు తన బంధువుని పిలిచినట్లు మహాబలశాలి అయిన ఆ హనుమంతుని ఇలారా అని పిలుస్తోందా అన్నట్లు రావణుడున్న ప్రదేశానికి తీసుకువెళ్ళింది. హనుమంతుడు అటువైపు వెళ్ళి అక్కడ మనోహరురాలైన ఉత్తమ స్త్రీవలే రావణుని మనస్సునకు చాలా ఇష్టమైన అందమైన ఒక పెద్ద శాలను చూశాడు. ఆ శాలలో మాణిక్యాలు అతికిన మెట్లు చక్కగా అమర్చబడి ఉన్నాయి. అది బంగారు కిటికీలతో అలంకరింపబడి ఉంది. దాని క్రింది ప్రదేశమంతా స్ఫటిక మాణిక్యాలు పరిచి ఉన్నాయి.
మధ్య మధ్య దంతపు నగిషీలు చెక్కబడ్డాయి. అనేకమైన ఆధార స్తంభములపై నిలిచి ఉన్న ఆ శాలలో అలంకరణార్థమై ముత్యములు, పగడములు, వెండి, బంగారం మొదలైన వాటితో నిర్మించబడిన మణిస్తంభములు అక్కడక్కడ అమర్చబడి ఉన్నాయి. ఆ శాలలో కొంచెం వంగిన కొన్ని స్తంభములు, వంకర్లేని చాలా ఎత్తైన కొన్ని స్తంభాలు ఉన్నాయి. అవన్నీ కూడా చక్కగా అలంకరించబడి ఉన్నాయి. అట్టి స్తంభములతో ఆ శాల చూసేవారికి ఎత్తైన రెక్కలు చాస్తూ పైకి ఆకాశం మీదకు ఎగరడానికి సిద్ధమవుతోందా అన్నట్లు కనబడుతోంది. అచట ఒక పెద్ద చిత్ర కంబళం పరచబడి ఉంది. ఆ కంబళం మీద సముద్రాలు, నదులు, వనములు, గృహములు మొదలైన భూమి మీద ఉండే లక్షణాలన్నీ చిత్రింపబడి ఉండడం చేత ఆ శాల రాష్ట్రములతోనూ గృహ పంక్తులతోనూ కూడిన విశాల భూతలం వలె ఉంది. ఆ శాల మదించిన పక్షుల ధ్వనులతో ప్రతిధ్వనిస్తోంది. దివ్యములైన సుగంధముల చేత పరిమళింప చేయబడుతోంది. దాని నేల మీద అత్యుత్తములైన అస్తరణములు పరవబడ్డాయి. అక్కడ రావణుడు సుఖంగా భోగములు అనుభవిస్తున్నాడు. ఆ శాల హంస వలె తెల్లగా స్వచ్ఛంగా ఉంది. అగరు ధూపం వేయడం చేత ఆ ధూపం అంతటను కూడా వ్యాపించి ధూమ్రవర్ణంగా ఉంది. అంతటను వివిధ పుష్పాలు చల్లి అలంకరించడం చేత చిత్రవర్ణంగా ఉంది. మంచి కాంతి గల కామధేనువు వలె ఉన్నది. ఆ శాల మనస్సులకు ఆనందం కలిగించడమే కాకుండా దానిలో ఉన్న వారి శరీర కాంతిని వృద్ధి చేస్తోంది. అది లక్ష్మికి పుట్టినిల్లు వలె ఉన్నదై శోకాన్ని నశింపచేస్తుంది. అత్యాశ్చర్యకరంగా ఉన్నది. అట్టి శాలను హనుమంతుడు చూశాడు. రావణునిచే పాలింపబడిన ఆ శాల తల్లి వలె 5 ఇంద్రియములచే అనుభవింపదగిన ఉత్తమ పదార్థములను సమకూర్చుట ద్వారా ఇంద్రియములకు తృప్తి కలిగించింది. ఇది స్వర్గలోకమా, దేవతల నివాస స్థానమా, ఇంద్రుని పట్టణమైన అమరావతియా, ఉత్తమమైన తపస్సిద్ధియా అని హనుమంతుడు తలచాడు. జోదంలో మంచి నేర్పుగల పెద్ద జూదర్లు జోదంలో ఓడించివేయగా ఏమి చెయ్యడానికి తోచని జూదర్ల వలె నిశ్చయములై ఆలోచిస్తున్నాయా అన్నట్లు బంగారు దీపాలు అక్కడ హనుమంతునికి కనబడ్డాయి. దీపముల ప్రకాశం, రావణుని తేజస్సు, అలంకారాల కిరణాలు ఇవన్నీ కలియడం చేత హనుమంతునకు ఆ భవనం ప్రజ్వరిల్లుతున్నదా అన్నట్లు కనబడింది. అనేక విధములైన రంగులు గల వస్త్రములు, మాలికలు ధరించి అనేక విధములైన అలంకారాలతో అలంకరించుకుని చాలామంది ఉత్తమ స్త్రీలు చిత్ర కంబళముపై కూర్చుండి అనగా శయనించి ఉండగా అతడు చూశాడు. ఆ స్త్రీ సహస్రము రాత్రి అంతా క్రీడించి క్రీడ నుంచి విరమించి పిదప మద్యపానము వలన కలిగిన నిద్రకు వశమై అర్ధరాత్రము తిరగగానే గాఢంగా నిద్రించారు. శరీరమునందలి ఆయా నడుము మొదలైన అవయవముల అలంకారాలు నిశ్శబ్దములుగా ఉండగా నిద్రిస్తున్న ఆ నారీ సహస్రం నిశ్శబ్దంగా ఉన్న హంసలు, తుమ్మెదలు గల గొప్ప పద్మవనం వలె ప్రకాశించింది. ఆ ఉత్తమ స్త్రీల పద్మముల సువాసన వంటి సువాసన గల ముఖములు, నేత్రములు మూసుకుని దంతములు కనబడకుండా ఉన్నాయి. ఆ స్త్రీల ముఖములు వారు మేలుకుని ఉన్నంతసేపు కూడా సూర్యోదయ సమయమునందు వికసించిన పద్మాల వలె ఉండి వారి నిద్రా సమయమునందు ముకుళీభవించిన పత్రములు గల పద్మముల వలె అయ్యాయి. మదించిన తుమ్మెదలు ఈ ముఖ పద్మాలను వికసించిన పద్మములను వలె మాటిమాటికి ఆస్వాదించడానికై కోరుకుంటున్నాయి. నిశ్చయం అని హనుమంతుడు ఆ ముఖములను గూర్చి యుక్తియుక్తముగా భావించాడు. ఎందుచేతనంటే సౌందర్య సుగంధాది గుణముల చేత ఆ ముఖాలు పద్మముల వలె ఉన్నాయి అని అనుకున్నాడు. ఆ స్త్రీల చేత ప్రకాశింపచేయబడిన రావణుని శాల శరత్కాలమునందు నక్షత్రముల చేత ప్రకాశింపచేయబడిన నిర్మలమైన ఆకాశం వలె శోభించింది. ఆ స్త్రీలు తన చుట్టూను ఉండడం చేత రావణుడు నక్షత్రముల మధ్యనున్న ప్రకాశయుక్తుడైన చంద్రుని వలె శోభించాడు. నక్షత్రములు కొంచెం శేషించిన పుణ్యంతో ఆకాశము నుండి జారి భూమిపై పడిపోతూ ఉంటాయి కదా, ఆ నక్షత్రములే ఈ స్త్రీల రూపంతో ఇక్కడికి చేరాయి అని హనుమంతుడు భావించాడు. అక్కడ ఉన్న ఆ స్త్రీల కాంతి, వర్ణము, నైర్మల్యము కూడా శుభమైన కాంతి గల పెద్దవైన నక్షత్రముల కాంతి వర్ణ నైర్మల్యముల వలె ఉన్నాయి.
మద్యపానము రతి కేడులు చేసే సమయంలో ఆ స్త్రీలు ధరించిన పెద్దగా లావుగా ఉన్న పుష్పమాలలు తారుమారైపోయాయి. శ్రేష్టములైన అలంకారాలన్నీ కూడా చెల్లా చెదరైపోయాయి. అట్టి ఆ స్త్రీలు ఆ సమయమునందు నిద్రా పరవశత్వం పొంది ఉన్నారు. ఆ ఉత్తమ స్త్రీలలో కొందరి నుదుటి మీద తిలకం రేగిపోయింది, కొందరి అందులు చోటు తప్పాయి, కొందరి హారాలు పక్కకి వేలాడుతున్నాయి, కొందరి ముత్యాల హారాలు తొలగి వారి శరీరం చుట్టూ వేలాడుతున్నాయి, కొందరి వస్త్రాలు జారిపోయాయి, కొందరి వడ్డాణాలు చిక్కుముడి పడి ఉండగా వారు చాలా దూరం నడిపించిన ఆడగుర్రాల వలె ఉన్నారు. నలిగి తెగిపోయిన పుష్పమాలలు ధరించిన కొందరు స్త్రీలు మంచి కుండలములు ధరించి ఉన్నారు. ఆ స్త్రీలు మహావనంలో ఏనుగులు నలగగొట్టిన పుష్పించిన లతల వలె ఉన్నారు. చంద్రకిరణముల వలె తెల్లగా ఉన్న పెద్ద పెద్ద ముత్యాల హారాలు కొందరి స్తన మధ్యములందు నిశ్చలంగా పడి ఉండడం చేత అవి నిద్రిస్తున్న హంసల వలె ప్రకాశిస్తున్నాయి. కొందరు స్త్రీలు ధరించిన వైఢూర్య మణిహారాలు కాదంబ పక్షుల వలె, మరికొందరు ధరించిన బంగారు సూత్రాలు చక్రవాకముల వలె ఉన్నాయి. ఇసుక తిన్నెల వంటి విశాలమైన జగన ప్రదేశములతో ఆ స్త్రీలు హంస కారండవ చక్రవాక పక్షులతో శోభిస్తున్న నదుల వలె ప్రకాశించారు. అక్కడ నిద్రిస్తున్న స్త్రీలు నదుల వలె ప్రకాశిస్తూ ఉన్నారు. వారు ధరించిన చిరుమువ్వలే మొగ్గలు, బంగారు ఆభరణాలే పెద్ద పెద్ద పద్మాలు, వారి ప్రేమాది భావాలే మొసళ్ళు, కీర్తులే తీరములు. అలంకారముల ఒత్తిడికి కొందరు మెత్తని అవయవముల మీద, కుచాగ్రముల మీద రేఖలు ఆనవాలు పడ్డాయి. అవి ఆయా అవయవములపై ధరించిన అలంకారాల వలె ఉన్నాయి. కొందరి స్త్రీల శ్వాస నిశ్వాసములచే వస్త్రాంతములు ఎగురుతూ మాటిమాటికి వారి ముఖములపై కొట్టుకుంటున్నాయి. అనేక విధములైన మంచి రంగులు గల ఆ రావణ భార్యల కంఠముల సమీపమునందు ఆ వస్త్రాంతములు మంచి కాంతి గల ఎగరవేసిన పతాకముల వలె ప్రకాశించాయి. ఉత్తమ సౌందర్యవతులైన కొందరు స్త్రీల కుండలములు ముఖ వాయు సంబంధం చేత మెల్లమెల్లగా కదులుతున్నాయి. స్వభావ సిద్ధంగానే కాకుండా చక్కెరతో తయారు చేసిన మద్యము గంధము చేత కూడా పరిమళించుచున్న ఆ స్త్రీల నిట్టూర్పుల వాయువు అప్పుడు రావణునకు సుఖాన్ని కూర్చి ఆనందాన్ని కలిగించింది. రావణుని భార్యలలో కొందరు రావణుని ముఖమే అను భ్రాంతి చేత తమ ప్రక్కనున్న సవతుల ముఖాల్ని ముద్దు పెట్టుకుంటున్నారు. రావణునిపై మిక్కిలి లగ్నమైన మనస్సు గల ఆ స్త్రీలు నిద్ర మద్య మదముల చేత వడలు తెలియని స్థితిలో తమ పక్కనున్న సవతులను రావణుడే అనే భ్రాంతి చేత ముద్దు పెట్టుకుని వారికి ప్రియాన్నే చేశారు. ఎందుచేతనంటే తమను రావణుడే చుంబిస్తున్నాడు అని వాళ్ళు భ్రాంతి పడుతున్నారు. కొందరు స్త్రీలు కంకణముల చేత అలంకరించబడిన బాహువులను, మరికొందరు మంచి వస్త్రములను తలగడలుగా చేసుకుని నిద్రించారు. ఒక స్త్రీ మరి ఒక స్త్రీ వక్షస్థలంపై తలపెట్టి నిద్రించింది. ఆమె భుజాన్ని తలగడగా చేసుకుని మరి ఒకటి శయనించింది. ఒక స్త్రీ మరి ఒక స్త్రీ తొడపై శయనించగా ఆమె కుచుములను తలగడగా చేసుకుని మరి ఒకతే శయనించింది. ఆ స్త్రీలందరూ మదమునకు స్నేహమునకు లొంగిపోయి ఒండురులపై అవయవములు పడవేసి ఒండురుల తొడలను, పార్శ్వములను, కటి ప్రదేశాన్ని, వీపును ఆశ్రయించుకుని పండుకొని ఉన్నారు. ఒండురుల భుజములనే దారముతో గుర్చబడిన ఆ స్త్రీ మాల అంటే స్త్రీలు అనేటువంటి మాల దారంతో గుచ్చినది, మదించిన తుమ్మెదలతో కూడినది అయిన పుష్పమాల వలె ప్రకాశించింది. రావణుని స్త్రీల సముదాయము అనే ఆ వనం వసంత ఋతువునందు గాలి సోకడం చేత వికసించిన పుష్పాలు గల లతల వనము వలె ఉన్నది. ఆ స్త్రీ వనము పరస్పరము మాలవలే కట్టబడి ఉంది. ఒకరు ధరించిన పుష్పాలు మరి ఒకరి పుష్పాలతో కలిసిపోయాయి. ఒకరి భుజములతో మరి ఒకరి భుజాలు చుట్టుకుని ఉండగా ఒండురుల ముంగురులు కలిసిపోయాయి. లతావనమునందు కూడా లతలన్నీ మాలగా అల్లుకునిపోయి వాటి పుష్పాలు కలిసిపోతాయి కదా. లతలు చెట్ల మాను అనగా స్కందములకు చుట్టుకుంటాయి. తుమ్మెదలు ఒక లత నుండి మరొక దాని మీదకి తిరుగుతూ ఉంటాయి. అందుచే స్త్రీవనము లతావనం వలె ఉన్నది. ఆ సమయమునందు ఆ స్త్రీల భూషణములు గాని, అవయవములు గాని, వస్త్రములు గాని, మాలలు గాని ఏవి ఎవరో స్పష్టంగా చెప్పడానికి వారితో పరిచయం గల వారికి కూడా శక్యం కాకుండా ఉంది. రావణుడు మేల్కొని ఉండగా ఎవ్వరునూ కూడా ఆ స్త్రీల వైపు కన్నెత్తి చూడలేరు.
అందుచేత ప్రజ్వరిల్లుతున్న బంగారు దీపాలు రావణుడు సుఖంగా నిద్రిస్తున్న సమయమునందు అనేక విధములైన కాంతులు గల ఆ స్త్రీలను రెప్పపాటు కూడా వేయకుండా చూచుచున్నవా అన్నట్లు ఉన్నాయి. రావణుడు మేల్కొని ఉండగా ఎవ్వరూ కూడా ఆ స్త్రీల వైపు కన్నెత్తి చూడజాలరు. అందుచేత ప్రజ్వలించుచున్న బంగారు దీపాలు రావణుడు సుఖంగా నిద్రిస్తున్న సమయమునందు అనేక విధములైన కాంతులు గల ఆ స్త్రీలను రెప్పపాటు కూడా వేయకుండా చూస్తున్నాయా అన్నట్లున్నాయి. రాజర్షుల స్త్రీలు, పితృదేవతల స్త్రీలు, దైత్యుల స్త్రీలు, గంధర్వుల స్త్రీలు, రాక్షస కన్యలు కామంచేతనే రావణునకు వశమయ్యారు. రావణుడు అనేక యుద్ధాలు చేసి ఆ స్త్రీలనందరినీ జయించి తెచ్చాడు. యవ్వనోన్మాదములు గల కొందరు స్త్రీలు మాత్రం మన్మథ ప్రేరణ చేతనే రావణుని చేరారు. అత్యుత్తమురాలైన జానకి తప్ప పరాక్రమవంతుడైన ఆ రావణుడు బలాత్కారంగా తీసుకుని తెచ్చిన స్త్రీ ఒక్కత కూడా అక్కడ లేదు. అందరూ స్త్రీలు కూడా అతని గుణాలను బట్టి వచ్చిన వారే. మరొక పురుషుని యందు ప్రేమగల స్త్రీ గాని, పూర్వము ఒక పురుషునికి ప్రియురాలిగా ఉన్న స్త్రీ గాని అక్కడ లేదు. ఆ రావణుని భార్యలలో సత్కులమునందు జన్మించనిది గాని, సౌందర్యహీనురాలు గాని, నేర్పు లేనిది గాని, ఉపచారాలు పొందనిది గాని, బుద్ధిహీనురాలు గాని, ప్రియుని మనసు ఆకర్షించనది గాని ఒక్కటి కూడా లేకుండా ఉంది. రావణుని భార్యలైన ఈ స్త్రీలందరూ ఏ విధంగా ఈతనిపై ప్రేమానురాగాలతో ఉన్నారో రాముని భార్య అయిన సీత కూడా ఆ విధంగానే ఈతని వశమైపోతే వీనికి మంచిది అని ఆ అంతఃపుర కాంతలను చూసిన వెంటనే మొట్టమొదట హనుమంతునకు ఆలోచన కలిగింది. సీత గుణముల చేత చాలా ఉత్తమరాలు, సందేహం లేదు. అయినా కూడా మహాత్ముడైన ఈ రావణుడు ఈమె విషయంలో చేయకూడని పని చేశాడు. ఎంత కష్టం అని హనుమంతుడు చాలా దుఃఖిస్తూ మరల మనసులోనే అనుకున్నాడు. సమాప్తం. ఇంతవరకు మీరు శ్రీ వాల్మీకి రామాయణం 5వ కాండ అయిన సుందరకాండ ఎందలి 9వ సర్గయందలి గల 73 శ్లోకముల యొక్క వచన భావసారాన్ని, అక్కడ ఉన్న పుష్పక విమానమును చూచిన పిమ్మట అక్కడ నిద్రిస్తున్న వేల కొలది స్త్రీలను చూచుట అనే కథగా విన్నారు. రేపటి భాగంలో శ్రీ వాల్మీకి రామాయణము 5వ కాండ అయిన సుందరకాండ ఎందలి 10వ సర్గయందలి గల 54 శ్లోకముల యొక్క వచన భావసారాన్ని, అంతఃపురంలో మండోదరిని చూసి సీత అని భ్రాంతి చెంది సీత కనబడినది కదా అని అతడు సంతోషించుట అనే కథగా విందాం. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. సర్వే జనా సుఖినో భవంతు. శుభమస్తు. స్వస్తి.